సిఎస్కే వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్కి వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యానండి. అండ్ మా జర్నీ మాత్రం చాలా బాగా నడిచింది. సో ఫైనల్గా హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ బిర్యానీ తిన్నాను, నాయుడు గారి కుండ బిర్యానీలో. ఇక్కడ ఈ స్వీట్ మాత్రం ట్రై చేశాను, చాలా అంటే చాలా బాగుంది. సో స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసేసాను. ప్లేయర్స్ మాత్రం అసలు చూడటానికి ఎంతమంది వచ్చారంటే వాళ్ళని చూడటమే చాలా తక్కువ అయిపోయింది. ఇక్కడ మాత్రం అన్నయ్య మాత్రం అందరిలో ఫుల్ జోష్ నింపుతున్నాడు సినిమా డైలాగులతో. మా క్యూ మాత్రం చాలా అంటే చాలా ఉంది. నేను మాత్రం నా సీట్ కోసం చాలా కష్టపడుతున్నా. సో చివరిగా అయితే వచ్చేసేసాను. నా సీట్ అయితే నేను మాత్రం చాలా దగ్గరలో నేను సంపాదించాను. అండ్ ఇక్కడ స్టెంప్స్ అవన్నీ సెట్ చేస్తున్నారు. ఇంకా డగౌట్స్, సిఎస్కే డగౌట్స్ దగ్గర కూర్చున్నాను. నిజంగా చాలా లక్కీగా ధోనిని దగ్గరగా చూడాలని చెప్పి. సో లైట్స్ ఆన్ చేశారు, అందరూ వచ్చేసేసారు కూడా. క్రౌడ్ మొత్తం చాలా పెద్దగా అరుస్తున్నారు. ఒక్కొక్కరు సిఎస్కే నుంచి ప్లేయర్స్ అందరూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇక్కడ డారెన్ మిచెల్ బయటకు వచ్చాడు ప్రాక్టీస్ చేయడానికి. వావ్, చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకైతే ధోనిని ఎప్పుడు చూస్తామా అని. ఇక్కడ చూస్తే శుభం దూబే తను ఏదో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తున్నాడు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి కూడా చాలామంది వచ్చారు. ఫ్యాన్స్ అయితే మాత్రం సిఎస్కేకి చాలా గట్టిగా ఉన్నారబ్బా ఈ స్టేడియంకి. వామ్మో, మొత్తం పసుపు జెండాలే. ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు సిఎస్కే ప్లేయర్స్ ప్రాక్టీస్ చేయడానికి. అండ్ ఇక్కడ ధోని అన్న కోసం లేదు, డారెన్ బ్రావో వచ్చాడు. అండ్ ఇక్కడ ఎవరు వస్తారా అని నేను ఎక్సైట్మెంట్తో ఉన్నాను. విన్నారుగా, అసలు చెవులు పగిలిపోయేంత గట్టిగా అరిసారండి. నేనైతే మాత్రం చాలా గట్టిగా అరిసాను, నా గొంతు కూడా పోయింది. నెక్స్ట్ 2 days మాత్రం అసలు నేను సరిగ్గా ఏం మాట్లాడలేకపోయాను. ఆ ధోని అన్న వచ్చే బ్యాటింగ్ కోసమే నేను అంత దూరం వెళ్ళాను. చివరిగా అయితే చూసేసాను నా తలని. చాలా